ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనము డిఎస్సి ఎగ్జిటి పేపరు 70 సెషన్ 2 జూన్ 19 రోజున జరిగిన సెషన్ 2లోని ఆల్రెడీ మనము 65 to 75 క్వశ్చన్స్ చేసాము. ఈరోజు 76 నుంచి 88 క్వశ్చన్స్కి ఇంగ్లీష్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయబోతున్నాము. ఫస్ట్ 76th క్వశ్చన్ వచ్చేసరికి డాష్ మదర్ ఇన్ హర్ టుక్ పిటీ ఆన్ ద చైల్డ్, చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ద ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద కామన్ నౌన్. మనము ద అనేది కామన్ నౌన్కి ముందు వాడతాము కాబట్టి ద అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 77. ఇన్ దిస్ పోయం ద పోయిట్ జాన్ కీట్స్ సేస్ దట్ పోయం ఆఫ్ ద ఎర్త్ నెవర్ ఎండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకు రైట్ ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ద గ్రాస్ ఓఫర్ అండ్ ద క్రికెట్. ఏంటంటే దీనికి రీజన్ వచ్చేసరికి మనకు 77. The famous sonnet by John Keats begins with the line, "The poetry of earth is never dead. Natural world continues its music through different seasons." That's why answer 1 is correct. Next 78. The Laughing Man short story. The Laughing Man is a short story by ఎవరు రాశారంటే ఇది ఆంటోన్ చిక్యూ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 79. చూస్ ద బెనిఫిట్ ఆఫ్ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్కి బెనిఫిట్ ఏంటి అని అడిగారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అసిస్టింగ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ రీకాలింగ్ ఇన్ఫర్మేషన్ లాటర్. నోట్ మేకింగ్ అనేది ఈజ్ ఎ స్టడీ స్కిల్ ఇంటెండెడ్ టు హెల్ప్ లెర్నర్స్ ఆర్గనైజ్ కీ పాయింట్స్ సో దే కెన్ ఈజీలీ కాంప్రహెండ్ అండ్ రిమెంబర్ ద మెటీరియల్ డ్యూరింగ్ ఫ్యూచర్ రివ్యూ. దట్స్ వై ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 80. One of the purposes of the headline in an editorial is to. Answer 1 is the right answer. Provide a summary of the article. A headline serves as a concise summary designed to give readers an immediate idea of the main topic or argument presented in the text. మనకు హెడ్లైన్ అనేది సమ్మరీని తెలియజేస్తుంది కాబట్టి మెయిన్ ఐడియాని. ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 81. ఐడెంటిఫై ద ఆస్పెక్ట్ దట్ ఈస్ నాట్ కల్టివేటెడ్ త్రూ స్పీచ్. ఆన్సర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంపేషన్స్ అండ్ ఇంటాలరెన్స్. Speech is a social tool that helps develop positive attributes like cooperation and good manners. Negative traits like impatience are not something speech is means to cultivate. మనకు స్పీచ్ ద్వారా ఏంటి కల్టివేట్ కానివి అని అంటే ఇంపేషన్స్ అండ్ ఇంటాలరెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 82. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ నోట్ టేకింగ్. నోట్ టేకింగ్కి కరెక్ట్ ఆన్సరు ఏంటి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు. మనకు ఆన్సర్ వచ్చేసరికి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది వచ్చేసరికి లిమిటేషను. నోట్ టేకింగ్ ఇది ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ ద వైటల్ టూల్ దట్ ఇంప్రూవ్స్ రీడర్ ఎబిలిటీ టు ఎంగేజ్ విత్ అండ్ అండర్స్టాండ్ ఏ టెక్స్ట్. మిగిలిన 3 కరెక్ట్ అవుతుంది. 2 ఈజ్ ద లిమిటేషన్. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ 83. In cognitive domain, the ability to grasp the meaning of words and sentences from the context is a part of. ఆన్సర్ వచ్చేసరికి మనకు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాంప్రహెన్షన్. మనకు విత్ ఇన్ ఎడ్యుకేషనల్ ఫ్రేమ్వర్క్ బ్లూమ్స్ టాక్సానమీలో మనకేంటంటే కాంప్రహెన్షన్ అనేది లెవెల్ ఆఫ్ లెర్నింగ్, అండర్స్టాండింగ్, దట్స్ వై రీకాలింగ్, ఇవన్నీ మనకు కాంప్రహెన్షన్లో వస్తుంటాయి కాబట్టి it is the comprehension is the right answer. Next 84 వచ్చేసరికి listening without a specific purpose is called. ఆన్సర్ వచ్చేసరికి మనకు casual listening is the right answer. Casual listening that a person hears sounds or speech without a focused intent to gather information, analyze or respond specifically.
స్పీచ్ అనేది ఓన్లీ సౌండ్స్ హియరింగ్ చేస్తాడు మాత్రం, అందుకనే క్యాజువల్ లిజనింగ్ అంటాము. నెక్స్ట్ 85 కరికులం ఇండికేట్స్. కరికులం ఇండికేట్స్ మనకు ఆన్సర్ వచ్చేసరికి 1 is the right answer. గోల్స్, మెథడ్స్ అండ్ మెటీరియల్స్ అండ్ అసెస్మెంట్స్. A curriculum comprehension framework that emphasizes everything from learning objectives and goals, teaching strategies and methods, resources and material, and evaluation tools and assessments used in the program. Next one 86. The association phase in Herbartian steps achieves. మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 4 is the right answer. ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్స్ విత్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే హెర్బాస్టియన్స్ 5 స్టెప్స్ ఉంటాయి మనకు టీచింగ్ మెథడ్స్లో. 1 ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్ అండ్ అప్లికేషన్. PPAGAR. కాబట్టి మనకు preparation, presentation, association, generalization, application. Association phase is dedicated to linking the new material being presented to the learner's existing knowledge, previous knowledge. That's why 4 is the right answer. Next 87. The following objectives does not align with the use of teaching learning materials. ఆన్సర్ వచ్చేసరికి మనకు 4 is the right answer. ఎన్హాన్సింగ్ టీచర్స్ స్పీకింగ్ స్కిల్స్. నాట్ అలైన్ అన్నాడు. మనకు ఇది వచ్చేసరికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేవి మనకు లెర్నర్ సెంట్రిక్ కాబట్టి టీచర్తో మనకు సంబంధం లేదు కాబట్టి ఎన్హాన్సింగ్ టీచర్ స్పీకింగ్ స్కిల్స్ అనేది మనకు లిమిటేషన్ అవుతుంది. దట్స్ వై అది అనేది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 88 వచ్చేసరికి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద గ్రామర్ త్రూ డ్రామా. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి మనకు 2 is the right answer. డ్రామా యాక్టివిటీస్ ఆర్ నాట్ ఐడియల్ ఫర్ క్వైట్ అండ్ డిస్ఇంట్రెస్టెడ్ క్లాసెస్ అని అది రైట్ ఆన్సర్. ఎందుకంటే అదే మాత్రం లిమిటేషన్ అవుతుంది. గ్రామర్ త్రూ డ్రామా అనేది యాక్టివ్ మెథడాలజీ which is physical movement and participation to help students practice language structures. It is highly effective and engaging students with high energy levels. The statement is the limitation. That's why 2 is the correct answer. Next one 88 తోటి మనకు డిఎస్సిలోని ఇంగ్లీష్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.